నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు పద్మావతి ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ మన ఛానల్లో నేను చూపించబోయే రెసిపీ ఏంటో మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది కదా. సమ్మర్ వచ్చేసింది కదండి, బయట ఎండలు చూస్తే మండిపోతున్నాయి కదా. బయట ఉన్న వేడికి ఏదైనా చల్లగా తినాలి అనిపించినప్పుడు పిల్లల నుంచి పెద్దల వరకు ఇంటిల్లిపాదికి నచ్చేటువంటి వెనిల్లా ఐస్ క్రీమ్ని చాలా సులువుగా మనం మన ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం పదండి. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ఇలా ఒక మీడియం సైజు అడుగు మందంగా ఉన్న బౌల్ని పెట్టుకొని అందులోకి ఒక 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ ఉన్న మిల్క్ని పోసుకోవాలి. ఫ్రెండ్స్, మీరు ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియోస్ మీ దాకా త్వరగా రీచ్ అవుతాయండి. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మన పాలు అయితే కాగిపోయినాయండి. ఇలా ఒక 2-3 పొంగులు వచ్చే వరకు మరిగించుకున్న తర్వాత ఇప్పుడు మనము ఒక 100 గ్రామ్స్ ఐస్ క్రీమ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ క్వాలిటీ ఐస్ క్రీమ్ మిక్స్ వెనిల్లా ఫ్లేవర్తో ఉన్నది తీసుకున్నానండి. ఈ ఐస్ క్రీమ్ మిక్స్ బయట మార్కెట్లో చాలా రకాల ఫ్లేవర్స్లోనే దొరుకుతుందండి. స్ట్రాబెర్రీ, బటర్ స్కాచ్, పిస్తా, ఆరెంజ్, ఇలా చాలా రకాల ఫ్లేవర్స్లోనే దొరుకుతుంది. సో మీరు మీ టేస్ట్ని బట్టి తీసుకొని వేసుకోండి. నేనైతే ఇక్కడ వెనిల్లా ఫ్లేవర్ వేస్తున్నానండి. ఇది నాకు డిమార్ట్లో 1+1 ఆఫర్కి 60 రూపీస్కి 2 ప్యాకెట్లు వచ్చినాయండి. సో ఇది నాకు 30 రూపీసే పడింది అనమాట. సో చూస్తున్నారు కదా, ఈ పాలల్లోకి ఐస్ క్రీమ్ పౌడర్ అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకోవాలి. ఆల్రెడీ మనం తీసుకున్న ఐస్ క్రీమ్ మిక్స్లో షుగర్ కంటెంట్ యాడ్ అయ్యే ఉంటుందండి. అయితే మా ఇంట్లో వాళ్ళు కొద్దిగా తీయగా ఉంటే ఇష్టపడతారని చెప్పేసి నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ షుగర్ని యాడ్ చేశాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. ఫ్రెండ్స్, పాలల్లోకి ఐస్ క్రీమ్ పౌడర్ వేసిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ని పూర్తిగా తగ్గించేసేసి ఒక 5 to 10 మినిట్స్ పాటు ఇది అడుగంటకుండా కంటిన్యూస్లీ ఈ విధంగా కలుపుకుంటూ ఇలా ఒక థిక్ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు స్టవ్ మీద నుంచి బౌల్ని తీసేసి పక్కకు పెట్టేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు దీన్నంతా కూడా మనము ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో మంచి రెసిపీస్ మన ఛానల్లో ఇంకా చాలా ఉన్నాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒక్కసారి అవన్నీ కూడా చెక్ చేసి నచ్చితే కనుక మన ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఇలా ఒక బాక్స్లోకి కానీ లేదా ఒక గిన్నెలోకి కానీ పోసేసుకొని ఇప్పుడు దీనిపైన గట్టిగా మూత పెట్టేసేయాలి. దీనిని ఫ్రీజర్లో ఒక 4 అవర్స్ పాటు ఉంచాలండి. ఈ బాక్స్ని డైరెక్ట్గా ఫ్రీజర్లో పెట్టుకోకుండా ఇలా ప్లేట్లో పెట్టడం వల్ల అడుగున ఐస్ అతుక్కోకుండా ఉండి మనకు తీసేటప్పుడు చాలా సులువుగా వచ్చేస్తుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఫ్రిడ్జ్ టెంపరేచర్ ఎప్పుడు ఉండేలా కాకుండా కొంచెం ఎక్కువగా పెంచుకోవాలి. 5 or 6లోకి పెట్టుకున్నామంటే మనకి ఐస్ క్రీమ్ త్వరగా రెడీ అవుతుంది అనమాట. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను 4-5 గంటల పాటు ఫ్రీజర్లో ఉంచి ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ బాక్స్ని తీసానండి. ఇప్పుడు మన ఈ ఐస్ క్రీమ్కి ఇంకాస్త మంచి టేస్ట్ అండ్ సాఫ్ట్ టెక్స్చర్ రావాలంటే కనుక మనము దీన్ని మిక్సీ జార్లోకి వేసుకొని చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఈ విధంగా స్పూన్తో చక్కగా ఈ విధంగా చిదిమినట్టుగా ఈ ఐస్ క్రీమ్ని అంతా కూడా తీసేసి మిక్సీ జార్లోకి వేసుకోవాలండి. ఇదే టైంలో ఇందులోకి మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే కనుక కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టుకున్నారంటే మనకి ఐస్ క్రీమ్ రెడీ అయ్యాక చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. బట్ నా దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేదనేసి నేను ఇక్కడ ఏమీ వేసుకోవట్లేదు. సో చూసారు కదా, ఈ విధంగా అంతా కూడా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇందాకట్లాగానే ఈ ఐస్ క్రీమ్ మిక్స్ని అంతా కూడా అదే బాక్స్లో పోసేసి ఒక్కసారి ట్యాప్ చేసేసి పైనుంచి గట్టిగా మూత పెట్టేసి ఒక 4 to 5 అవర్స్ పాటు ఫ్రీజర్లో ఉంచి తీసామంటే మంచి చల్లని టేస్టీ జ్యూసీ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయినట్లేనండి. చూసారు కదా, ఇంతేనండి. చాలా అంటే చాలా సింపుల్ అండ్ ఈజీగా మనం మన ఇంట్లోనే ఈ వెనిల్లా ఐస్ క్రీమ్ని ఈ విధంగా తయారు చేసేసుకోవచ్చు. దీనిని తయారు చేయడానికి మనం ఎక్కువగా శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదండి. అండ్ ఖర్చు కూడా ఎక్కువగా అవ్వదు. జస్ట్ ఒక 70 రూపీస్ పెట్టుకుంటేనే నాకు ఇంత ఐస్ క్రీమ్ వచ్చింది. ఇదే డబ్బులతో మనం బయట కొనుక్కున్నామంటే ఒక్కళ్ళకే వస్తుందండి. సో ఈ విధంగా మనం మన ఇంట్లో చేసుకున్నామంటే ఇంటిల్లిపాది తినేసేయచ్చు ఎంచక్కా. సో చూసారు కదా, ఈ విధంగా మీరు ఈసారి ట్రై చేసి చూడండి. ఈ వేసవిలో చల్లగా ఇంట్లో పిల్లలకి పెద్దవాళ్ళకి ఇలా చేసి పెట్టండి. అందరూ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంత కమ్మగా ఉంటుందండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. అందులోనూ మనం మన సొంతంగా చేసుకున్నదంటే అదొక సాటిస్ఫాక్షన్ కదా. సో చూసారు కదా, ఇంతేనండి. చాలా అంటే చాలా సింపుల్ అండ్ ఈజీగా అండ్ మంచి టేస్టీగా ఈ వెనిలా ఐస్ క్రీమ్ని ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకుని పైనుంచి ఈ విధంగా కొన్ని టూటీ ఫ్రూటీలను గార్నిష్ చేసి తీసుకున్నామంటే ఇంకేముందండి. బయటున్న ఎండవేడికి చల్లగా ఈ వెనిలా ఐస్ క్రీమ్ తింటూ ఉన్నామంటే అమృతంలా ఉంటుందండి. నిజంగా అంత కమ్మగా ఉంటుంది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. సీ యూ నెక్స్ట్ వీడియో.